అరుంధతి ఆత్మని భూలోకంలో ఉంచడానికైతే చాలా అవకాశాలు ఇస్తున్నారనమాట సీరియల్‌లో. ఇంకా ఒక చక్కటి ట్విస్ట్‌తో మళ్ళీ ఆరునైతే భూలోకంలోనే ఉంచారనమాట. ఇంకా అసలేం జరిగిందో చూద్దాము. భాగి అయితే పౌర్ణమి పూజకంతా రెడీ చేస్తూ ఉంటదనమాట. ఈలోపు రాతోడైతే ఒక పెద్ద బాక్స్‌ని ఇంట్లోకి తీసుకొస్తాడనమాట. "ఏమైంది రాతోడు? ఎందుకు లేట్ అయింది?" అనేసి ఇంకా నిర్మలమ్మ అంటూ ఉంటే, "ఎయిర్‌పోర్ట్‌లో లేట్ అయింది" అనేసి ఇంకా రాతోడు అంటూ ఉంటాడనమాట. "ఎయిర్‌పోర్టా? ఎక్కడికెళ్ళావు? ఎందుకెళ్ళావు?" అనేసి మనోహరి అంటూ ఉంటే, భాగి రాతోడు ఇద్దరు ఆ బాక్స్ ఓపెన్ చేస్తారనమాట. భాగి అందులో నుంచైతే కొన్ని పూలను తీసి చూపిస్తూ ఉంటది. "మనోహరి గారు, వీటిల్ని నీలకుంజరి పూలు అంటారు. ఈ పూలని రాతోడు కొడైకెనాల్ నుంచి తెచ్చాడు" అనేసి ఇంకా భాగి అంటదనమాట. "ఆ పూల కోసం అంత దూరం వెళ్ళాలా?" అనేసి చిత్ర అంటూ ఉంటే, "అయినా చిత్ర, అసలు ఆ నీలకుంజరి పూలు చాలా విశేషమైనవి. అవి కొడైకెనాల్ అడవిలో మాత్రమే దొరుకుతాయి. అసలు అరుంధతి బతికున్నప్పుడు ఆ పూలతో పూజ చేయాలనుకుంది. అప్పుడు కుదరలేదు. అందుకే ఇప్పుడైతే ఇవి తెప్పించాము పూజ కోసం" అనేసి ఇంకా అమర్ అంటూ ఉంటే, "అయినా మీరు చాలా గ్రేట్ అమర్ గారు. అసలు చచ్చిపోయిన నీ భార్య కోసం అంత దూరం నుంచి పూలు తెప్పించారు" అనేసి చిత్ర అంటూ ఉంటే, అయినా కానీ అమర్ చెప్పాడు ఆ విషయం. ఆరు అయితే ఆ పూలతో పూజ చేయాలని. కానీ నా కోడలు కష్టపడి అక్కడున్న పంతులు గారితో ఫోన్ చేసి ఆ పూలు తెప్పించింది. నా కోడలు చాలా గ్రేటు. అసలు తన ఈ కుటుంబం కోసం ఎంతటి కష్టాన్నైనా భరించగలదు. తన వల్ల ఈ ఇంట్లో మళ్ళీ నవ్వులొచ్చాయి" అనేసి నిర్మలమ్మ అంటదనమాట. అంతే, ఇంక మన చిత్రకైతే మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవనమాట. ఇంకో పక్క అయితే ఇంకా పిల్లలందరూ అయితే వాళ్ళ అమ్మ ఫోటో చూడడానికి పై రూమ్‌కి వెళ్తూ ఉంటారు. ఇంకా అంజు అయితే వెనక్కొచ్చేసి ఆ నీలకుంజరి పూలలో కొన్ని పూలు తీసుకొని పైకెళ్ళి ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర పెడతదనమాట. "అమ్మ, నువ్వు బతికున్నప్పుడు ఈ పూలతో శివుడికి పూజ చేయాలనుకున్నావంట కదా, అందుకే ఈ పూలు తీసుకొచ్చానమ్మా" అనేసి ఇంకా అంజు అయితే ఆ నీలకుంజరి పూలనైతే ఆరు ఫోటో ముందు పెడతదనమాట. ఇంకో పక్క అయితే గుప్తా గారు అనామికను ఒక చోటకు తీసుకెళ్తారనమాట. ఇంకా అనామిక శరీరంలో నుంచి అయితే గుప్తా గారు ఆరుని వేరు చేస్తారనమాట. అనామిక పక్కన పడిపోయిద్దనమాట. అయినా కానీ నేనేంటి ఇక్కడున్నాను? అమర్ ఇంట్లో కదా కేర్ టేకర్‌గా ఉండాలా? నన్నేమైనా వాళ్ళు తీసేశారా? ఇప్పుడు నేను అన్నా వదిన దగ్గరికి వెళ్ళలేను. ఇంక నా ఫ్రెండ్ రమ్య దగ్గరికి వెళ్తానులే అనేసి అనామిక వెళ్ళిపోయిద్దనమాట. ఇంకా గుప్తా గారైతే అరుంధతినైతే ధూమ్ తత అని పైకి తీసుకెళ్ళిపోతారనమాట. ఇంక గుప్తా గారు పైకెళ్తారు కానీ ఆరు కిందే ఉంటదనమాట. ఇంకా "ఏంటి బాలిక రాలేదు రా" అనేసి గుప్తా గారు అంటూ ఉంటే, "మీరే నన్ను తీసుకువెళ్ళలేదనేసి" ఆరు అంటదనమాట. "యమధర్మరాజా, ఏంటి ఈ బాలిక రావడం లేదు" అనేసి ఇంకా గుప్తా గారు అరుస్తూ ఉంటే, యమధర్మరాజు ప్రత్యక్షమయ్యి, "చూడు గుప్తా, అసలైతే ఆ పిల్ల పిచ్చుకలైతే నీలకుంజరి పూలనైతే వాళ్ళ అమ్మ అస్థికల ముందు ఉంచారు. ఆ పూల యొక్క విశిష్టత వల్ల ఇంకా ఆ పూలైతే 18 రోజుల దాకా వాడిపోవు. ఇంకా 18 రోజుల తర్వాత అవి వాడిపోయాక మాత్రమే ఆ బాలిక ఆత్మను మనమైతే యమలోకానికి తీసుకురాగలము. అప్పటిదాకా నువ్వు కూడా ఆ బాలికతో కిందనే ఉండుము" అనేసి ఇంకా యమధర్మరాజు అంటాడనమాట. అంటే ఇప్పుడు ఆ పూల వల్ల మన ఆరు అయితే భూలోకంలోనే 18 రోజుల పాటు ఉండబోతుందనమాట.